గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానంద లహరిలో ఈరోజు మనం 12వ శ్లోకానికి వచ్చాం. 12వ శ్లోకం. గుహాయాం గేహేవా బహిరపి వనే వా త్రిశిఖరే జలే వా వన్హౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం తేజోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. గుహాయాం గేహేవా బహిరపి వనే వా త్రిశిఖరే జలే వా వన్హౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం తేజోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. గుహాయాం గేహేవా బహిరపి వనే వా త్రిశిఖరే జలే వా వన్హౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం తేజోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. ఈ 12వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు పరమయోగి ఎలా ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంతేకాకుండా ముందు శ్లోకాల్లో మనకి ఆయన ఏ జన్మ అయితే ఏమి, శరీరానికి ఏ జన్మన్నా రాని, కానీ ఆత్మకి ఏ శరీరమైనా ఎత్తని, కానీ పదమైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకో ఉండాలని చెప్పాడు. మళ్ళీ మనిషిగా పుట్టిన తర్వాత ఏ అవస్థలో ఉన్నా ఉన్నాయి, అంటే ఏ ఆశ్రమంలో ఉన్నా ఉన్నాయి, వటువుగా ఉండని, అటు బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థుడు కానీ, సన్యాసాశ్రమంలో ఉన్నవాడు కానీ, వాడు కూడా పరమాత్మ యొక్క పాదాలు ఆశ్రయించాలని చెప్పాడు. ఇప్పుడు ప్లేస్ చెప్తున్నాడు, ఉండే చోటు, ఏ చోటులో ఎలా ఉండాలి, ఎలా ఉండి పరమాత్మను పట్టుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. సాధారణంగా యోగులైన వాళ్ళు, యోగాభ్యాసం చేసేవాళ్ళు ఏం చేస్తారు, మంచి గురువుని పట్టుకొని ఆ గురువు ద్వారా వాళ్ళు కుండలిని శక్తి ద్వారా పరమాత్మతో ఐక్యం అయ్యే పరిస్థితిగా వాళ్ళు యమ నియమ ఆసన ధారణ ప్రత్యాహార అని అన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులన్నీ పాటిస్తూ వాళ్ళు 8వ మెట్టిన ధ్యాన ప్రక్రియకు రాగానే ఆ ధ్యాన ప్రక్రియలో గురువు గారు చెప్పినట్టుగా వాళ్ళు అభ్యాసం చేసుకొని గురువు దగ్గర కొంతకాలం శుశ్రూష చేసి తెలుసుకొని ధ్యాన మెడికల్ తెలుసుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తారు. ధ్యానము చేసి పరమాత్మను అందుకోవడానికి కోసంగా ప్రయత్నం చేస్తారు. అది సాధన. తర్వాత సమాధి స్థితి దాకా వెళ్ళేంత వరకు వాళ్ళు ఆ సాధన కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారనే విషయం చెప్తున్నారు. ఎక్కడ? గుహాయాం, గుహలలో, కొండ గుహల్లో పోయి తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, ఋషులు ఉంటారు, యోగులు ఉంటారు. గేహేవా, ఒకవేళ ఆ గుహల్లో పోయి ఉండలేని పరిస్థితి అయితే వాళ్ళు గేహేవా, ఇంటిలో అయినా కూర్చొని ఆ యోగ సాధన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా అట్లా కూడా కుదరకపోతే బహిరపి, బయట ప్రదేశాల్లో బెగుడు చేస్తూ ఉంటారు. ఇంకా వనేవా, వనం అంటే అడవులు, అడవుల్లో బెగుడు తపస్సు చేస్తూ ఉంటారు. అద్రిశిఖరే, కొండల యొక్క పై భాగాన్ని పోయి కొండల మీద కూర్చొని కూడా తపస్సు చేస్తూ ఉంటారు. ఈ విధంగా యోగ సాధన చేసేవాళ్ళంతా ఎలా ఉంటారంటే
గుహల్లో కన్నా వెళ్ళి వాళ్ళ యోగ సాధన చేసి పరమాత్మను చేరుకునే రకంగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. అలాగే గేహం ఇళ్లల్లోనే చేస్తుంటారు, బహిరపి బయటనే చేస్తుంటారు, లేదా వనముల్లో అడవుల్లో చేస్తుంటారు. ఆద్రి శిఖరే కొండ యొక్క చివరి ప్రాంతాల్లో వెళ్ళి పై భాగానికి వెళ్ళి కూడా అక్కడ కూర్చొని కూడా తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం ఇట్లాంటి వాళ్ళని. ఇప్పుడు అరుణాచలం కొండల్లో అంతా కూర్చొని తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే అడవుల్లో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు, ఇంకా శ్రీశైలం అడవుల్లో అంతా తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇళ్లల్లో కూర్చొని కూడా తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. గుహల్లో కూడా వెళ్ళి మారుమూలలో ఉండే గుహల్లో పోయి తపస్సు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. జలేవా కుంభకార్యచ్చక వాళ్ళు చేసేవాళ్ళంతా కూడా నీటిలో కూర్చొని కూడా తపస్సు చేస్తారు. జలేవా నీటిలో కూడా తపస్సు చేస్తారు. అలాగే వన్హౌవా, వన్హి అంటే అగ్ని, నిప్పుడు కూర్చొని పంచాగ్నుల మధ్య కూర్చొని కూడా తపస్సు చేస్తారు. అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు జయిస్తారు, పంచభూతాలతో జయించి అక్కడ తపస్సు చేయగలుగుతారు. వసతు ఉండొచ్చు, ఈ విధంగా ఎన్ని ప్రాంతాల్లో కూర్చొని సాధన చేయవచ్చు, వసతు ఉండవచ్చు. వసతే కిం వద ఫలం, స్వామి నువ్వు చెప్పు, వద చెప్పు, ఏం ఫలితం అయ్యా? వీళ్ళంతా అక్కడ పోయి కూర్చుంటున్నారు, చేస్తున్నారే, కానీ అసలైన విషయం ఏంటంటే ఈయన చెప్పేది వ్యతిరేకమైన వాళ్ళు. భగవద్భక్తిలో లీనమైపోయి యోగ సాధన చేసి గురువులను ఆశ్రయించి చేసే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. అది శంకరాచార్యులు కాదు. ఎవరైతే ఈ విధంగా దొంగ బాబాలు అట్లా వాళ్ళు ఉంటారే, అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వసతు వసతే కిం వద ఫలం, ఏం ప్రయోజనం అయ్యా? వీళ్ళంతా అక్కడ పోయి ధ్యానం చేస్తున్నామని చెప్పు, ఏం ప్రయోజనం? ఎందుకంటే సదా ఎల్లప్పుడూ యస్యైవాంతః అంతఃకరణ, యస్య ఎవడైతే అట్లా పోయి గుహల్లోనో అడవుల్లోనో కొండల్లోనో ఇళ్లల్లోనో బయటనో నీళ్ళల్లోనో అగ్నిలోనో వాళ్ళు సాధన చేస్తున్నారు, ధ్యాన సాధన చేస్తున్నారు, కరెక్టే, నేను కాదని చెప్పడంలా. కానీ వాళ్ళకు నిజంగా అంతఃకరణ, అసలైన మనస్సు, ఈ మనసు భగవంతుడికి అర్పిస్తున్నారా? వాళ్ళు ఎంత నిజంగా అర్పిస్తున్నారా? ఊరికే పోయి కొంతమంది డాంబికానికి కూడా చేస్తుంటారు. అంటే అప్పటి కాలంలో అలాగే ఉంది, ఇప్పటి కాలం కూడా అలాగే ఉంది. వాళ్ళు బయటికి అంత ఆర్భాటంగా చేస్తుంటారు తప్ప నిజానికి వాళ్ళ భక్తి ఉండదు. భక్తి యోగ సాధన చేసేవాళ్ళు ఎవరు బయటికి రారు అసలు. వాళ్ళు కనిపించడం కూడా కనిపించరు, మామూలు మనుషులకు కనిపించరు. సాధన ఎక్కువ చేసేవాళ్ళు, మన ఇళ్లల్లో ఉండి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా యోగులు ఉంటారు, కానీ వాళ్ళు బయటపడరు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు బయటకు వచ్చి మేము యోగ సాధన చేస్తున్నాం అని చెప్పరు. ఎందుకంటే ఆ సాధన చేసే కొద్దీ మౌనంలో వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే పరిస్థితే ఉండదు అసలు. ఆ స్థితి వేరు. అంతఃకరణ అందుకే పదం పెట్టాడు. మనసులో నిజంగా మనస్ఫూర్తిగా చేసేవాడు ఎవరైతే, యోగ సాధన చేసేవాడు, ధ్యానం చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడొచ్చి ఎవ్వరికీ ఏమీ చెప్పడు. పలాని వాళ్ళు మంత్రం ఇచ్చారనో, పలాని వాళ్ళు మాకు యోగాభ్యాసం ధ్యానం చెప్పారనో ఎవ్వరికీ ఏమీ చెప్పరు. ఎందువల్ల వాళ్ళకి తెలుస్తుంది ఆత్మానందం అంటే ఏంటో తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరికి ఇంకా చెప్పేది ఏముండదు. వాళ్ళ సాధన గురించి ఎక్కడా బయటపెట్టరు. ఏ సాధన చేయని వాళ్ళు ఎన్నోసార్లు లలితా సహస్రనామం పారాయణ చేయని, విష్ణు సహస్రనామం పారాయణం చేయని, ఎన్నెన్నో చేయని, ఎవ్వరికీ ఏమీ చెప్పరు. గమ్మున వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు చేసే ప్రక్రియ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు తప్పితే ఎవరికి వచ్చి మేము ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నాం అనే విషయాలు ఎక్కడా ప్రకటించరు. ఎందువల్ల వాళ్ళు ఆత్మానందం పొందారు కాబట్టి. అందుకని చెప్తున్నాను నేను, అంతఃకరణ ఎవరైతే యస్యై వాంతః కరణమపి అంతఃకరణమపి యస్యైవ అంతఃకరణమపి. అంతఃకరణమపి అంటే తన మనసులో, మన మనసే 4 రకాలుగా పనిచేస్తుంది. ఏంటది? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 రూపాయలు పనిచేస్తుంటుంది. అందుకని అంతఃకరణమపి అని చెప్పాడు. 4 రకాలుగా పనిచేసే ఈ మనసు వాళ్లకు అహంకారం ఉండొచ్చు. చేసేవాళ్ళకి ఎక్కడ నివసించామని కాదు, వాళ్ళ మనసులో నిజంగా అంతఃకరణ చిత్తశుద్ధి ప్రకారంగా వాడు చేస్తూ ఉన్నట్టయితే సాధన, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అలా అందరు చేయలేదు. ఎందువల్ల వాళ్ళు కొద్దిగా చేసినా చాలా గొప్పగా చెప్పేసుకుంటారు. మేము అది చేసాం, ఇది చేసాం, మాకు అవచ్చు ఇవ్వచ్చు అని చెప్పేసుకుంటారు. అందువల్ల ఏమైపోతుంది, వాళ్ళకి అవి వచ్చు ఆ స్థితిలో ఉన్నారంటే వాళ్ళ సాధన అంతా కూడా ఎలా ఉంది, డాంబికానిగా ఉంది తప్ప
నిజంగా భగవంతుడి కోసం లేదని అర్థం. అందుకని చెప్తున్నాడు, అంతఃకరణమపి, వాళ్ళ యొక్క మనస్సు, శంభో, ఓ శంభుడా, ఓ సుఖాన్ని ప్రసాదించేవాడా, తవ పదే, తవ నీ యొక్క పాదములు నీ పాదములు ఆశ్రయించి నిజంగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారా అనేది నా సందేహం. అది సందేహం ఉంటుంది, ఎందువల్ల చాలామంది అట్లాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి. ప్రపంచంలో ఉండేవాళ్ళు సగం మంది అట్లాంటి వాళ్ళే ఉన్నారు. పైకి ఊరికే యాక్షన్ చేస్తూ ధ్యానం చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు కానీ మనస్ఫూర్తి చేసేవాళ్ళు ఎవరు లేదు, తక్కువ మంది ఉన్నారు. అందుకని చెప్తున్నాడు, సదా శ్రైవాంతఃకరణమపి, వాడికి ఎవడైతే చేస్తున్నాడో వాడికి అంతఃకరణ, వాడి లోపల ఉండే చిత్తము, అహంకారము, మనసు, బుద్ధి అనేవి శంభో, ఓ శంభుడా, తవ పదే, నీ పాదపద్మాన్ని నిజంగా ఆశ్రయిస్తున్నాయా? ఒకవేళ నిజంగా ఆశ్రయిస్తే, స్థితం చేత్, ఒకవేళ స్థిరంగా నీ పాదాలు నిజంగా ఆశ్రయించి ఉన్నట్టయితే, అటువంటి వాళ్ళు, ఆ గుహల్లో ఉండేవాళ్ళు, ఇళ్లల్లో ఉండేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, కొండపైన ఉండేవాళ్ళు, కొండ గుహల్లో ఉండేవాళ్ళు, నీటి యందు ఉండేవాళ్ళు, అగ్ని యందు సాధన చేసేవాళ్ళంతా కూడా ఒకవేళ స్థిరంగా నీకు మనసే అర్పిస్తే, వాళ్ళ యొక్క మనసు నీ పాదపద్మాలకు అర్పించినట్టయితే, స్థితం చేజోగోసౌ, వాడే యోగి, నిజమైన యోగి, వాడే యోగి అవుతాడు. ఎందువల్ల నిన్ను చేరుకునే, నీ పాదపద్మాలు చేరుకోవడానికి ప్రయత్నించే యోగ సాధకుడు వాడే అవుతాడు. అంతేనా? సచ పరమయోగి, వాడే అందరికన్నా గొప్ప యోగి అవుతాడు. అంతేనా? సచ సుఖీ, వాడికి పొందే అంత ఆనందం ప్రపంచంలో ఇంకెక్కడా ఎవరూ పొందలేరు. యోగులు పొందే అంత ఆనందం ఎవరు పొందలేరు. ఎందువల్ల తనలోనే, తన ఆత్మలోనే, తన సహస్రార కమలంలోనే ఆ శివశక్తుల ఐక్య రూపాన్ని చూస్తాడు వాడు. కాబట్టి వాడు పొందే ఆనందానికి అవధులు ఉండవు. అందుకే శంభో అన్నాడు. శంభో అంటే సుఖాన్ని ప్రసాదించేవాడు. సుఖాన్ని ప్రసాదించే ఓ దేవా, నిన్ను పట్టుకుంటే ఏమవుతుంది? నేను నీ పాదములు ఆశ్రయించిన వాడు ఏమవుతాడు? వాడు నిజమైన పరమయోగి అవుతాడు. వాడే పరమానంద భరితుడు అవుతాడు. తనలో తానే రమించిపోతాడు. అటువంటి స్థితికి వాడు చేరుతాడు. కానీ నేను చెప్పేది, ఆయన చెప్తున్న శ్లోకం మొదటి 2 లైన్స్లో ఏం చెప్తున్నాడు? నెగటివ్ చెప్తున్నాడు. తర్వాత 2 లైన్స్ పాజిటివ్ చెప్తున్నాడు. నెగటివ్ ఏంది? వాళ్ళు గుహల్లో ఉంటారయ్యా, కేవలం ధ్యానం చేస్తున్నాం, కూర్చుంటారు, కానీ వాళ్ళ మనసేమి అక్కడ నిలబడదు, వాళ్ళ ప్రపంచ విషయాల మీదే ఉంటుంది. అలాగే ఇంట్లో చేసేవాళ్ళు కూడా మాకు శక్తి లేదు, మేము అక్కడికి పోలేం ఎక్కడికి పోలేం అని చెప్పి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా, వాళ్ళ మనసు కూడా భగవంతుడి మీద నిలబడదు అని చెప్తున్నారు, నెగటివ్ చెప్తున్నారు. ఇంకా బహిరపి, ఇంకా బయట ప్రదేశాల్లో ఎక్కడో కూర్చున్న వాళ్ళకు అంతే పరిస్థితి. చెట్టు కింద ఎక్కడో కూర్చున్న వాడికి వాడి పరిస్థితి కూడా అంతే, ప్రపంచ విషయాల్లో ఉంటాడు. ఒకవేళ అడవుల్లో ఉండి తిరుగుతున్నారనుకో, ఆ అడవుల ఉండేవాడు వాడు కూడా అట్లే ఉంటాడు, పూర్తిగా దాంట్లో లీనమై చేసే పరిస్థితి ఉండదు. ఆ ద్రిశిఖరే, కొండ ప్రాంతాలకు ఎక్కినవాడు ఏమవుతాడు? వాడికి అదే పరిస్థితి. వాడి మనసు కూడా స్థిరంగా ఉంటుంది, చెప్పడానికి లేదు. ఇంకా జలేవా, నీటిలో కూర్చొని కుంభకం చేసేవాడు, వాడినా అంతే, వాడి మనసు కూడా స్థిరంగా ఉంటుంది, చెప్పలేం. అలాగే వన్హోవా, అగ్నిలో కూర్చొని చేసేవాడు, వాడు కూడా అంతే, సాధన చెప్పడానికి లేదయ్యా. ఆ మొత్తానికి ఆది శంకరాచార్య చెప్పదలుచుకునేది, ఏ చోటైతే ఏముందయ్యా ఓ శివ, ఏ చోట్లో కూర్చొని నీకోసం సాధన చేస్తే ఏముంది? వాడు మొత్తానికి వాడు స్థిరంగా తన బుద్ధిని, మనసును, ఇంద్రియాలను జయించి, మనసును జయించి స్థిరంగా నీ బుద్ధిని అతని మీద పెట్టగలిస్తే, స్థితం చేత్, ఒకవేళ స్థిరంగా కానీ బుద్ధిని కూర్చోబెడితే, యోగోసౌ అసౌ, అటువంటి వాడు యోగి అనబడతాడు. వాడే నిజమైన యోగి. సచ పరమయోగి, వాడు ఎటువంటి వాడు? పరమయోగి, సామాన్యమైన యోగుడే కాదు, పరమయోగి, ఉత్కృష్టమైన వాడు, వాడిని మించిన వాడు లేడు. సచ సుఖి, వాడే గొప్ప సుఖవంతుడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు ఆది శంకరాచార్యులు? పాజిటివ్గా ఉండేవాళ్ళు, నెగటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే నెగటివ్గా ఊరికే యాక్షన్ చేస్తూ
ప్రపంచ విషయాలతో ఉంటూ పైకి మాత్రం నటన చేసేవాళ్ళు ఉన్నారు. అందుకనే మొట్టమొదటి 2 లైన్స్లో వసతే కిం వస్తే కిం పదపదం కిం, ఏం ప్రయోజనం అయ్యా నీ పాదాలు ఆశ్రయించకపోతే అన్నాడు. తర్వాత 2 లైన్స్లో ఏం చెప్తున్నాడు, కొంతమంది ఆశ్రయించిన వాళ్ళ యొక్క మనసు నీ పాదాలుగా అర్పిస్తారు, అటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మోక్షం వస్తుంది, వాడు పరమానంద భక్తుడు అవుతాడని చెప్తున్నాడు. 2 రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మనం పాజిటివ్ చూద్దాం. గుహల్లో కూడా మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళంతా గుహల్లో తపస్సు చేసిన వాళ్ళు, యోగులే వాళ్ళంతా. వాళ్ళ సాధన అంతా కూడా గుహల్లో చేసి వాళ్ళు ఫలితం పొందారు. ఎందువల్ల వాళ్ళ మనసు పూర్తిగా అర్పించేశారు భగవంతుడికి, కాబట్టి వాళ్ళు సాధించారు. గేహేవా, ఇంట్లో ఉండేవాడు జనక మహారాజు, రాజ్యంలో ఉండి రాజ్య పరిపాలన చూసుకుంటూ ఆయన సాధన చేశాడు. అంత గొప్పవాడు మనకు జనక మహారాజు. బహిరపి, అంతటా తిరుగుతూ అంతటా చేసిన వాళ్ళు వ్యాసుడు వాళ్ళంతా కూడా వాళ్ళు సాధన చేశారు. వనేవా, అడవులకు వెళ్ళి తపస్సు చేసిన వాళ్ళు, విదురుడు వాళ్ళంతా అడవులకు పోయి తపస్సు చేసిన వాళ్ళు. చాలామంది ఋషులంతా తపస్సు చేసిన వాళ్ళే అడవుల్లోకి పోయి. అద్రిశిఖరే, కొండ ప్రాంతాల్లో, ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను, అరుణాచలం ప్రాంతంలో ఇప్పటికీ అరుణాచలలో యోగులంతా తపస్సు చేస్తుంటారు. కొండ ప్రాంతాల్లో శ్రీశైలం అడవుల్లో కానీ, మళ్ళీ కొండ ప్రాంతాల్లో మన వెంకటేశ్వర కొండ మీద కానీ చాలామంది యోగులు అంతా కూడా తపస్సు చేస్తున్నారు. ధ్యాన సమాధిలో ఉండేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళంతా. జలేవా, నీటిలో కూర్చొని అక్కడ కూడా గాలి స్తంభన చేసి వాళ్ళు చేయగల శక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అగ్ని, వన్హౌ అంటే అగ్నిలో కూర్చొని చేసేటువంటి సాధన చేసేవాడు. జలంలో కూర్చొని చేసేవాడు దుర్యోధనుడు. వాడి లాస్ట్ యుద్ధంలో కూడా జలంలో పోయి కూర్చుంటాడు వాడు, అలా యోగ సాధన చేసినవాడు. అలాగే అగ్నిలో కూర్చొని చేసే సాధన మనకు పార్వతీ అమ్మవారే సాక్ష్యం. మనకి ఆమె కూర్చొని పంచాగ్నుల మధ్య కూర్చొని శివుడి కోసం తపస్సు చేసింది. కాబట్టి వీళ్ళంతా కూడా సాధన చేసిన వాళ్ళే. ఇది పాజిటివ్. అందరు ఖచ్చితంగా వాళ్ళు సాధన చేసి వాళ్ళు మోక్షం సంపాదించిన వాళ్ళు, మోక్ష మార్గాన్ని చూపిన వాళ్ళంతా ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళే. దీన్ని మనం నెగిటివ్గా మొట్టమొదటి నెగిటివ్ చెప్తున్నాడు కదా. నెగిటివ్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మనం గుహల్లో అంతా చూస్తున్నాం. గుహల్లో అంతా కూడా దొంగ సన్యాసులు చేరిపోతున్నారు. అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో మన కార్యకలాపాలు ఏందో మనకు తెలియదు. ఏ అరాచక పనులు చేస్తున్నారో, ఏ దేశద్రోహాన్ని ఒడగడుతున్నారో మనకు తెలియదు. వేషం మాత్రం యతీంద్రుల వేషాలు వేసుకొని ఉంటారు. ఇప్పుడు మనకు కలియుగ ప్రభావంతో మనకు అట్లా జరుగుతోంది. మనకి ఎవరు నిజమైన యోగో లేదా నిజంగా దేశద్రోహం మనకేమీ తెలియదు ఇప్పట్లో. అలాగే గేహేవా, ఇళ్లలో చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారంటే, భగవంతుని పట్టుకున్నారంటే అరాకొరాగా పట్టుకో ఉంటారు. ఎందువల్ల వాళ్ళ యొక్క మనస్సు భగవంతుడి మీద లగ్నం కానుంది, వల్ల ప్రపంచ విషయాల మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి. బహిరపి, బయటంతా సాధన చేసేవాళ్ళు, వాళ్ళకైనా అంతే. వాళ్ళు కూడా నమ్మడానికి లేదు. ఎక్కడెక్కడో ఏ చెట్ల కింద కూర్చొని ఉంటారు, ఎక్కడెక్కడో కూర్చుంటుంటారు. కానీ వాళ్ళ సాధన నిజమైన సాధనో లేకపోతే నటనో మనకు తెలియదు. ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న పసారాలు వేసుకొని చేస్తుంటారు. చిన్న గుడిసెల్లాగా వేసుకోనో ఏదో ఒక ఆశ్రమంలాగా కట్టుకొని చేస్తుంటారు సాధన. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అలాగే అడవుల్లో జరిగేవాళ్ళు కూడా అంతే. ఎవరు సరిగ్గా సాధన చేస్తారో మనకు తెలియదు. అద్రిశిఖరే, కొండ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కొండలంతా కూడా చాలామంది ఉన్నారు. అక్కడ యోగులంతా ధ్యానం చేస్తున్నారు, కూర్చోన్నారు. మరి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అరాచక శక్తులు చేస్తున్నాయా, నిజంగానే పూజలు చేస్తున్నారు, నిజంగా భగవంతుడి పాదాలు పట్టుకున్నా మనకు తెలియదు. కానీ అది ఉన్నది, సమాజంలో అది ఉంది. అందుకనే ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. కానీ ఇవంతా ఉంటే ఎక్కడుంటే ఏం లాభమయ్యా? మొత్తం చెప్తున్న కంక్లూషన్ మాత్రం ఒకటి, ఏంది? ఏ చోటు కాదు ముఖ్యం, ఎక్కడ కూర్చున్నాడని ముఖ్యం కాదు, వాడు మన భగవంతుడి పాదాలు పట్టుకున్నాడో లేదా, అది కదా ఇంపార్టెంట్. అందుకని చెప్తున్నాడు శంభో తవ పదే. అది కూడా అంతఃకరణ, తన మనసులో తన చిత్తాన్ని పూర్తిగా నీకే అంకితం చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు నిజమైన పరమయోగి. అంతే తప్ప అక్కడ కూర్చున్నాడా ఇక్కడ కూర్చున్నాడు చోటుతో సంబంధమే లేదు అసలు. ఎక్కడ కూర్చుంటే ఏమన్నా ముక్కు మూసుకొని చేసేదానికి.
ఇంట్లోనే కూర్చోవాలా, బయట కూర్చోవాలి, రూలే ఉంది. ఇప్పుడు మనం చూస్తాం వెంకటేశ్వర స్వామి మహత్యంలో అంతా చూస్తే ఆ కొండలంతా కూడా, కొండల్లో అంజనాద్రి వాళ్ళంతా తపస్సు చేస్తేనే ఆ కొండలకు ఆ పేర్లు వచ్చాయి. ఆ ఎవరు తపస్సు చేశారో ఆ తపస్సు ఫలితంగా వాటికంతా మళ్ళీ తీర్థాలలో కూడా నారద తీర్థం అవంతా ఆ గొంతులంతా తపస్సు చేసిన ప్రాంతం అంతా తీర్థాలుగా మారిపోయినాయి. మళ్ళీ భద్రాచలంలో భద్రుడు తపస్సు చేసి భద్రగిరి, అలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క భక్తి పరాకాష్ఠ వల్ల వాళ్ళ వల్ల ఆ ప్రదేశానికి పేర్లు కూడా వచ్చాయి. ఇప్పటికీ మనం వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క గుహలు చూస్తున్నాం. ఆయన అక్కడ పోయి తపస్సు చేసింది అవంతా మనం చూస్తున్నాం. అంత లోతుగా వెళ్ళి ఎలా కూర్చున్నారో, మరి ఎట్లా చేశాడో మరి మనం చూసి ఆశ్చర్యపోతున్నాం. అలాగే వనాల్లో కానీ అడవుల్లో సంచరించేవాళ్ళు, వనసంచారం చేసేవాళ్ళు, ఒక దగ్గర ఉండకుండా సంచరిస్తూ తిరిగేవాళ్ళు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు సాధన. అలాగే అద్రిశిఖరే కొండల మీద ఉండేవాళ్ళు. కొండల మీద కూడా చాలా గొప్ప విషయం. అన్ని కొండల్లో పోయి ఎక్కడెక్కడ ఆ కొండల్లో నీళ్లు ఉంటాయో ఉండవో, చాలా దూరంలో నీళ్లు ఉంటాయి, ఎప్పుడో ఒకసారి దిగుతారు, ఆ నీళ్ళు తాగుతారు, అట్లా కాలం గడుపుతుంటారు. అటువంటి వాళ్ళు తీవ్రమైన సాధన చేస్తూ ఉంటారు. ఇది మనం పాజిటివ్గా తీసుకుంటున్నా ఇవన్నీ ఉన్నాయి, నెగటివ్గా తీసుకున్నా కూడా ఇలా ఉంది. కాబట్టి ఈయన మొట్టమొదటి 2 లైన్స్లో మాత్రం మనసర్పించకుండా చేసే వాళ్ళ గురించి విమర్శిస్తూ చెప్పాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అలా చేయకూడదు, చోటు ఎక్కడ చేసామని ప్రదేశం ముఖ్యం కాదు, ఖచ్చితంగా మనసు అర్పించి నీ పాదాలు ఆశ్రయించాలి అనే విషయాన్ని మొదటి 2 లైన్స్లో చెప్పేశాడు. తర్వాత 2 లైన్స్లో ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా ఎవడైతే స్థిరమైన బుద్ధితో నిన్ను ఆశ్రయిస్తాడో, నీ పాదాలు ఆశ్రయిస్తాడో అటువంటి వాడి నిజమైన పరమయోగి, వాడే ఆ శివయోగి. నీ పాద పద్మాలు ఆశ్రయించిన వాడే ఆ సత్య సుఖి. వాడు ఎప్పటికీ సుఖంగా జీవిస్తాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు, ఆనంద పరవశుడవుతాడు, ఆనంద పారవస్యంలో వాడిని చేరుకుంటాడు అనే విషయాన్ని ఈ మిగతా 2 పాదాల్లో చెప్పేశారు. ఈ విధంగా ఆదిశంకరాచార్యులు గారు శివానందలహరిలో 12వ శ్లోకంలో ఎంత గొప్ప విషయాన్ని దాచిపెట్టి మనకు చెప్తున్నారు. మనం ఎలా ఉండాలి, మనసు అర్పించి పాదాలు ఆశ్రయించాలనే సందేశాన్ని మనకు అందిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే ఎక్కడ చేశామని కాదు, ప్రాంతాన్ని బట్టి కాదు, మనసును బట్టే పాదాలు ఆశ్రయించాలి, కూర్చున్న ప్రదేశం బట్టి కాదు వచ్చేది మోక్షం వచ్చేది నీ పాదాలు ఆశ్రయిస్తేనే వస్తాయనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు శివానందలహరిలో ఈరోజు ఆదిశంకరాచార్యులు గారు 12వ శ్లోకంలో. ఈరోజు మనం శివానందలహరిలో 12వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం.